హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఎస్ఎన్ ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. నేను ఈరోజైతే సంక్రాంతికి నేను ఒక్కదాన్నైతే పిండి వంటలు చేశానండి. ఏమేమి చేశానో చూపిస్తాను. అది ఒక్క రోజులోనే చేశానండి. ఎవరి హెల్ప్ లేకుండా. ఫస్ట్ అయితే నేను కార బూందీ చేస్తున్నాను. దానికోసం 1 కేజీ శనగపిండి తీసుకున్నానండి. దాంట్లో పావు కేజీ బియ్యపు పిండినైతే కలుపుతున్నాను. మీ ఇష్టం ఎంతైనా తీసుకోవచ్చండి. నేనైతే 1 కేజీ శనగపిండికి పావు కేజీ బియ్యపిండి అయితే తీసుకున్నాను. బ్యాక్‌గ్రౌండ్ చూసైతే భయపడొద్దండి. నేను ఏ పని చేసినా కంపు కంపు కాకుండా అయితే చేయనండి. మొత్తం కింద పోయకుండా అయితే చేయలేను. మొత్తం కింద పోయాల్సిందే. ఇందులోనే కొంచెం సాల్ట్, కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలండి. సోడా ఉప్పు మరీ ఎక్కువేస్తే మళ్ళీ ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది. స్పూన్ అయితే చాలా చిన్నిగా, ముద్దుగా బాగుందండి. అందుకే నేనైతే మీకు చూపిస్తున్నాను. ఇలా మొత్తం కలుపుకోవాలండి. ఇలా కలుపుకొని ఒకసారి బియ్యపిండి, ఉప్పు, సోడా ఉప్పు మొత్తం కలిపేలా కలుపుకొని వాటర్ అయితే పోసుకోవాలండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ అయితే సరిపోదని పెద్ద తపాలా తెచ్చుకొని పెట్టుకున్నానండి. ఊరికే లెగవలేక. ఒక్క రోజులోనే 3 పిండి వంటలు చేశానండి. అందుకనే అన్నీ ఇంగిట్ట పక్కన పెట్టుకొని కూర్చున్నాను. ఇలా మొత్తం అయితే వాటర్ పోసుకొని ఇలా కలుపుకోవాలండి. చూసుకొనైతే కలుపుకోండి. ఒక్కొక్కసారి పిండి అనేది జారైతుంది. మళ్ళీ జారైతే మళ్ళీ మనకి బూందీ అనేది సరిగ్గా రాదండి. నేను ఇక్కడ ముందే పొయ్యి మంట చేసి కళాయి అయితే పెట్టానండి. ఆయిల్ కూడా హీట్ ఎక్కింది. మనము బూందీ చేసుకునేటప్పుడు మనం సాంబార్ గింటె కాకుండా ఇలా ఒక జగ్గు లాంటిది పెట్టుకుంటే మనకి చెయ్యికి అంటకుండా మంచిగా వస్తుందండి. నేను ఇక్కడ కలుపుకున్నాను. కొన్ని వాటర్ కూడా పెట్టుకున్నాను. ఒకవేళ గట్టిగా అయితే కొంచెం వాటర్ పోసి కలుపుకుందామని. ఆయిల్ అయితే హీట్ ఎక్కిందండి. నేను ఇక్కడ బూందీ గెంటెను వాడుతున్నాను. ఎందుకంటే కొంచెం పెద్ద మొత్తంలో కాబట్టి ఇలాంటి బూందీ గింట అయితే బాగుంటుందని చెప్పేసి నేను బూందీ గెంటెనైతే వాడుతున్నానండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇలా కొంచెం తీసుకొని ఇలా గెంటలో వేసి ఇలా మనం ఒకసారి దోస తిప్పినట్టు తిప్పితే బూందీ అనేది పడిపోతుందండి. మరీ ఎక్కువ వేయొద్దు. మరీ ఎక్కువ వేస్తే ఏంటంటే అవనేవి ఖర్చుకుపోయి మనకి ముద్దలు ముద్దల్లాగా అవుతాయండి. కాబట్టి కొంచెం కొంచెమే వేసుకోవాలి. ఇక్కడ మీకు పొయ్యి కాడ చక్రాలు కనపడుతున్నాయి కదండీ! నేనైతే ముందే చక్రాలు చేశాను. కాకపోతే బూందీ వీడియో ముందు పెట్టాననమాట. అవి కూడా చేశానండి. ఒక్క రోజులోనే బూందీ, చక్రాలు, చెక్కలు చేశానండి. వీటిని ఒక 1 మినిట్ తర్వాత మనం తిప్పుకోవాలి. ఇలా బూందీ వేసిన తర్వాత వెంటనే అయితే తిప్పొద్దండి. వెంటనే తిప్పితే మళ్ళీ మంచిగా రావన్నమాట. ఒక నిమిషం అయితే అవి కొంచెం నూనెలో నుంచి పైకొస్తాయి కదా! అప్పుడైతే మనకి మంచిగా వస్తాయి. ఇలా మొత్తం తిప్పుతూ ఉండాలి. ఇలా తిప్పితే ఏంటంటే అన్ని వైపులా కాలుతాయన్నమాట. మనం తిప్పకుండా అలానే ఉంచితే ఒక పక్క ఏమో కాలుతాయి, ఒక పక్క మాడిపోతాయి. ఇలా కాలే వరకు మనం తిప్పుకోవాలి. వెంటనే కాలిపోతాయండి. చాలామందికి తెలుసు. ఎందుకంటే సంక్రాంతికి చాలామంది చేసే ఉంటారు కాబట్టి. నేను నాకు తెలిసిన పద్ధతిలో చేశానండి. దాన్నే మీకు షేర్ చేస్తున్నాను. ఇలా తిప్పుతూనే ఉంటానండి. నేను ఏదన్నా కూరలు చేసేటప్పుడైనా, ఏమైనా వంటలు చేసేటప్పుడు తిప్పుతూనే ఉంటాను దగ్గరగా అనుకుంటే. ఇవైతే కాలాయండి. కాలిన తర్వాత మనం తీసుకోవాలి. కొంచెం రెడ్ కలర్ వస్తే మనకి కాలినట్టు, మరీ ఎక్కువ ఉంచినా గానీ మాడిపోతాయన్నమాట. ఇలా మొత్తం తీసుకోవాలి. ఇలా మొత్తం తీసుకొని మనము అందులో ఆయిల్‌లో ఉంచితే ఏంటంటే అవి మాడిపోతాయి. ఆ మాడిపోయినవి మళ్ళీ మనం నెక్స్ట్ స్టెప్ ఏసినప్పుడు ఆ మాడిపోయినవన్నీ మళ్ళీ వస్తాయండి. కాబట్టి ఫస్టే మనం మొత్తం తీసేసుకున్నామంటే బాగా ఉంటుంది. మళ్ళీ నేను రెండో స్టెప్పు అంటే ఇంగా 1 కేజీ పిండంటే చాలా టైం పడుతుంది గదండీ! నేను ఒక 2 సార్లు వేసిందే చూపిచ్చాను. మంచి ఎండ అండి. ఉదయం నుంచి సాయంత్రం దాకా పట్టింది. ఆ ఎండలో కూర్చొని అట్లే చేశాను. ఇలా రెండో స్టెప్ గూడా వేశాననమాట. అవి గూడా కాలిన తర్వాత తీసేసుకోవాలండి. నాకు ఈ వీడియో చేసేటప్పుడు 2 అయితే గుర్తొచ్చాయండి. చెప్పొచ్చో చెప్పకూడదో నాకైతే తెలీదు. గీజర్ స్విచ్ చేసుకున్నంత ఈజీ కాదండి పొయ్యి ముట్టించడము. మళ్ళీ ఇంకోటి కూడా గుర్తొచ్చిందండి. స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టినంత ఈజీ అయితే కాదండి కట్టెల పొయ్యి మీద పిండి వంటలు చేయడం. బాబోయ్! మామూలుగా లేదండి బాబు. తర్వాత నేను మొత్తం మిక్చర్ అంతా చేసేసానండి. లాస్ట్‌లో పల్లీలైతే వేయించుకుంటున్నాను. మనకి ఎన్ని కావాలంటే అన్ని మన ఇష్టాన్ని బట్టి ఎన్ని కావాలంటే అన్ని పల్లీలైతే మనం వేయించుకోవచ్చు.
ఇలా మొత్తం వేయించుకొని ఇందులో వేసుకోవాలండి. ఇందులోనే మనం ఉప్పు, కారం అయితే కలుపుకోవాలి. నేనైతే ఇప్పుడు కలపట్లేదు. మామూలుగా చూపిస్తున్నాను అంతే. ఇలా వేసుకొని మనకి ఎంత ఉప్పు, కారం కావాలో అంత వేసుకోవచ్చండి. పల్లీలు వేగిన తర్వాత ఇందులోనే నేను కరివేపాకు కూడా వేసేస్తున్నాను. ఏంటంటే మళ్ళీ ఆగితే మనము మర్చిపోతాము. ఒకేసారి వేసేసుకుంటే పని అయిపోతుంది. ఇందులో ఉప్పు, కారం అయితే కలుపుకోవచ్చండి. మిక్చర్ అయితే అయిపోయిందండి. చెక్కలు చేస్తున్నాను. చెక్కల కోసం మనం అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరకాయలు వేసి మిక్సీ పట్టాను. చెక్కలకు కూడా నేను 1 కేజీ బియ్యపిండి తీసుకున్నానండి. అందులో ఒక 2 స్పూన్లు వెన్నపూస వేసుకుంటున్నాను. చెక్కలల్లో మనకి వెన్నపూస వేసుకుంటే చెక్కలు బాగా వస్తాయండి. మంచి క్రిస్పీగా బాగుంటాయి. అట్లని మరీ ఎక్కువ వేయొద్దు. మరీ ఎక్కువ వేస్తే చెక్కలు మంచిగా రావండి. కొంచెం ఒక 2, 3 స్పూన్స్ అంటే మనం తీసుకునే పిండిని బట్టి వేసుకోవాలి. ఈ వెన్నపూస మొత్తం ఈ బియ్యంలో అంటే కలిసేలాగా కలుపుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గంటల ముందు శనగపప్పు నానబెట్టుకున్నాను. మన ఇష్టం సగ్గుబియ్యం వేసుకోవచ్చు, పెసరపప్పు, శనగపప్పు ఏదైనా వేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ శనగపప్పు వేసాననమాట. ఒక 2 గంటల ముందు నానబెట్టాను. ఇందులోనే సాల్ట్ కూడా వేస్తున్నాను. అనుకోవచ్చు అదేంటి బియ్యపిండితోనే అన్నీ పట్టుకుంటున్నారని. ఇంకా గిన్నెలన్నీ ఎక్కువయ్యాయండి ఆల్రెడీ. ఇంకా మళ్ళీ చిన్న చిన్న గిన్నెల్లో వేసి చూపించలేక మొత్తం పక్కన పెట్టుకొని చూపిస్తున్నాను. నేను ఆ శనగపప్పు తర్వాత ఇందాక చూపించాను కదా, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకోవాలండి. టేస్ట్‌కి తగ్గట్టు కారం, జీలకర్ర కూడా వేసుకోవాలి. కరివేపాకు పెద్దది అవుతుంది అనుకుంటే కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చు. మనకి ఈ చెక్కలలో అల్లం, వెల్లుల్లి పేస్టు, జీలకర్ర మనకి మంచి టేస్ట్‌ని ఇస్తాయండి. ఆ వాటిలల్లో ఏది ఒక్కటి లేకపోయినా కానీ అంత టేస్ట్ అయితే ఉండదు. ఇక్కడ నాకు గిన్నె చిన్నదయిందని చెప్పేసి నేనైతే పెద్దది తెచ్చుకున్నానండి. మొత్తం పక్కన పెట్టుకొని కూర్చున్నాను. నా డ్రెస్‌కి అయితే 1 కేజీ సరుపు పట్టినా సరిపోదండి. అంత దారుణంగా తయారు చేసుకున్నాను నా డ్రెస్సు. అంటే పిండి, ఆయిల్ అంతా అంటించుకున్నాను. ఇలా మొత్తం మనము అల్లం, వెల్లుల్లి పేస్ట్ మొత్తం అంటే మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత చెక్కలలో వేడి నీళ్ళు పోసుకోవాలండి. వేడి నీళ్ళు పోసుకుంటేనే మనకి చెక్కలు మంచిగా వస్తాయన్నమాట. మనం చన్నీళ్ళు పోసుకుంటే అంత మంచిగా రావు. కొంతమంది వేసుకొని చేస్తారు కానీ ఎక్కువ శాతం వేడి నీళ్ళే పోస్తారండి. వేడి నీళ్ళు పోసిన తర్వాత మనం ఇలా చూసుకొని పోసుకోవాలి. మళ్ళీ ఒకేసారి ఎక్కువ పోసామంటే ఎక్కువైపోతాయి. అందుకని ఫస్టే కొంచెం కొంచెం పోసుకొని ఇలా పిండి కలుపుకొని మొత్తం ఒకేసారి కలపలేను, స్టామినా అంత లేదని చెప్పేసి చిన్న చిన్న ఉండలైతే చేసుకున్నానండి. అవుతుందా లేదా అని చూసుకుంటున్నాను. ఇలా ఉండయిన తర్వాత కొంచెం కొంచెం ఉండలైతే చేశానండి. అంత పిండికి ఒకే ఉండంటే మన వల్ల కాదని చెప్పేసి చిన్న చిన్న ఉండలు చేసుకున్నానండి. ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకున్న తర్వాత మనకి అంటే చెక్కల సైజుని బట్టి ఉండలు చేసుకోవాలండి. నేనైతే ఇంత చేసుకున్నాను. నేను మొత్తం అయితే చేయలేదండి. కొంచెమే చేసుకున్నాను. ఇలా 1 బై 1 అన్నీ మనకి ఎన్ని కావాలో అన్ని అయితే చేసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని చెక్కలకి మాత్రమే ఉండలు చేసుకున్నాను. అంటే ఇవన్నీ చేసే వరకు లేట్ అయిపోతుందని చెప్పేసి కొన్ని చేసుకొని ఇంక పొయ్యి కాడ కూర్చొని చేసుకుంటూ కొన్ని చేసుకున్నాను. చూశారు కదా, మనం ఇది చెక్కలు ఒత్తే దాంట్లో ఇట్లా కవర్స్ కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆయిల్ అయితే హీట్ ఎక్కిందనమాట. ఇలా ఆయిల్లో వేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం తిప్పుకోవాలి. ఏంటంటే చెక్కలు మనకి పైకి కాలినట్టే ఉంటాయి కానీ ఒక్కొక్కసారి ఏంటంటే మెత్తగా అవుతాయండి. చూసుకోవాలి. మనం ఇట్లా ఊపినప్పుడు మనకి కొంచెం గలగల అనే సౌండ్ వస్తేనే మనం తీయాలండి. పైకి ఏంటంటే ఇట్లా కాలినట్టే ఉంటాయి కానీ మధ్యలో మనకి మెత్తగా ఉంటాయి. మెత్తగా ఉంటే మనకు అసలు తినబుద్ధి అవ్వదు. ఇలా మళ్ళీ ఇంకో 2 స్టెప్పు కూడా వేస్తున్నానండి. ఇలా ఉండలు చేసుకుంటూ కొన్ని కొన్ని ఉండలు చేసుకుంటూ ఒత్తుకుంటూ ఇలా వేసుకుంటూ అయితే చేశానన్నమాట. ఇలా చెక్కలు కూడా చేసేసానండి. అంటే మొత్తం చూపించాలంటే ప్రాసెస్ ఎక్కువ అవుతుంది కదా, అందుకని 2 స్టెప్స్ చూపించాను. ఇక్కడేమో మళ్ళీ చక్రాలు చేస్తున్నాను. కొంతమంది కారపూస అంటారు. మేమైతే చక్రాలు అంటామండి. మేము ఇక్కడ సగం బియ్యము అంటే ఒక 1/2 కేజీ బియ్యం తీసుకుంటే 1/2 కేజీ శనగపిండితోటి అట్లా పట్టించారండి. అందులోనే కొంచెం ఉప్పు, కారము వేసుకోవాలి. వాము కూడా వేసుకోవాలి. మేమైతే ఈ చక్రాలని మేము ఉత్తి అయితే తినమండి. ఎక్కువ టీలోనే తింటాము.
ఇలా వాటర్ పోసుకొని ఇలా మొత్తం అయితే కలుపుకోవాలండి. ఇలా ఉండలా కలుపుకొని చక్రాలు ఉన్నది కదా! గన్ షేప్ అండి. ఇదైతే చాలా బెస్ట్ అనమాట. ఇప్పుడు చాలామంది ఇవే వాడుతున్నారు. ఇవి అయితే మనకి త్వరగా అయిపోతాయి. చేతులు కూడా నొప్పులు పుట్టవండి. అంటే ఎక్కువ క్వాంటిటీ పడతది కాబట్టి మనకు చేసుకోవడానికి త్వరగా వీలవుతుంది. నేను ఆల్రెడీ ఒక స్టెప్ అయితే వేశానండి. ఆయిల్ కాగిందా లేదా అని చెప్పేసి. చూసారా? పొయ్యి కాడ కూర్చొనైతే వాచిపోయిందండి ఆ రోజు. కానీ తప్పదు. తినాలి అనుకుంటే చేసుకోవాలి తప్పదు. ఇలా చేసుకోవాలండి. నేనైతే కొంచెం సన్న సైజే తీసుకున్నాను. ఎందుకంటే టీలోకి కాబట్టి మామూలుగా అయితే మేము పెద్దగా తినమండి. టీలో అయితే రోజు తినమన్నా తింటామనమాట మా ఫ్యామిలీ మొత్తం. ఇలా మనకి గన్ షేప్‌దయితే త్వరగా అయిపోతుందండి. మనకి చేతులు నొప్పులు పుట్టవు. ఆవిరి కూడా పెద్దగా అయితే తగలదనమాట. ఎవరైనా కొనుక్కోవాలనుకున్నదైతే ఇదైతే బెస్ట్ అండి. మేము ఎప్పటినుంచో అయితే వాడుతున్నామనమాట. మీకు కూడా చూపిద్దామనైతే చూపిచ్చాను. ఇలా ఇలా పెట్టుకుంటే ఈజీగా అయిపోతుంది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇదైతే కాలిందండి. మనం తిప్పేసుకోవాలనమాట. చక్రాలు కూడా త్వరగానే అయిపోతాయి. నేను చక్రాలు చేసుడేమో గానీ కింద బోసుడైతే ఎక్కువైందండి. నేను ఏది చేసినా కొన్నైతే కింద భూమాతకైతే ఇవ్వాల్సిందే. లేకపోతే నాకైతే చక్కగా రాదండి. మనం ఎప్పుడు ఏది చేసినా కొన్ని కిందైతే పోగొడతాను. ఇలా 1 బై 1 అన్నీ చేసుకోవాలండి. ఇవండి మా సంక్రాంతి వంటలు. అరిసెలైతే మా అత్తమ్మ చేసిందండి.